For a spiritual health, there are at least 5 vitamins we need to apply every day. అయితే ఆత్మీయతల కోసము అనుదినము కూడా మనం జీర్ణించుకోవలసినవి 5 విటమిన్లు ఉన్నాయి. Vitamin A. అంటే మొట్టమొదటి విటమిన్ ఏ. What is that vitamin A? ఏంటది? Attend the church regularly. అటెండ్ ద చర్చ్ రెగ్యులర్లీ అంటే సంఘానికి క్రమము తప్పకుండా హాజరవు. You have not supposed to quit attending to the fellowship as some used to do. కొంతమంది మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుట మానక. We are so influenced by the people who have ceased coming to the house of the Lord than people who are regularly coming to the house of the Lord. చాలా పర్యాయాలు దేవుని యొక్క ఇంటికి క్రమముగా వచ్చే వారి కన్నా ఎక్కువగా అసలు క్రమముగా రాని వారి ద్వారా ఎక్కువ ప్రభావితం అయిపోతుంటాం మనం. They are in minority in number. నిజంగా వాళ్ళు తక్కువే. But those who come regularly to the house of the Lord are in majority. దేవుని యొక్క ఇంటికి క్రమంగా వచ్చే వాళ్ళు ఎక్కువే ఉంటారు. But we are not influenced by these positive people but negative people. అయితే ఎక్కువ మంది వచ్చే వాళ్ళ ద్వారా అంత ప్రభావితం కాము గాని ఈ రానోడు మనల్ని మార్చేస్తాడు. Because we are not spiritually healthy, which means that we are not spiritually healthy. దాని భావం ఏంటంటే ఆత్మీయంగా మనలో అంత ఆరోగ్యం లేదు, పుంజుకోవటం లేదు. So we have to take vitamin A stands for attending the fellowship regularly. కాబట్టి మొట్టమొదటి విటమిన్ ఇది ఏ అంటే అటెండ్ అంటే దేవుని యొక్క మందిరానికి క్రమంగా హాజరు. Vitamin B, ఇది విటమిన్ బి. believe in the Bible. బైబిల్ను నమ్ము, బిలీవ్. No matter what the situation around may be, your attention and your utmost hope must be the Bible. మన చుట్టూ పరిస్థితి ఏ రీతిగా ఉన్నా గానీ మన యొక్క గమనము, మన యొక్క పరిపూర్ణ నిరీక్షణ దేవుని యొక్క వాక్యం బైబిల్ మీదనే. Let the word of God may be rooted in us. దేవుని యొక్క వాక్యం మనలో వేరు పారాలి. And the Bible says, let the word of God may dwell in you richly. బైబిల్లో వ్రాయబడి ఉంది, మీ హృదయములలో దేవుని యొక్క వాక్యమును సమృద్ధిగా నివసింపనీయుడి. Instead of the word of God be allowed in us to dwell richly, we harbor sin to dwell in us richly. దేవుని యొక్క వాక్యాన్ని సమృద్ధిగా మన హృదయాల్లో మనం దాచుకొని నివసింపజేసే దానికి బదులుగా పాపాన్ని దాచుకుంటూ ఉంటాం. So many times instead of at least learning the scriptures, you are not even learning your studies or focusing on your studies. నీవు తీరా చూస్తే ఆ లేఖనాలు పఠించి హృదయంలో ఉంచుకునే దాని మాట పక్కన పెట్టు, కనీసం నీ చదువులు కూడా చదవలేకపోతున్నావు. You are thinking that on the other side you are secularly well and in the other side you are spiritually well, but in fact it's altogether different ball game. You are neither good in any of these two. నువ్వు అనుకుంటున్నావు నేను ఈ లోకరీత్యా చాలా బాగానే ఉన్నాను అనుకుంటున్నావు, ఆత్మీయంగా కూడా చాలా బాగానే ఉన్నాను అనుకుంటున్నావు. అది తప్పు. నువ్వు ఏ విషయంలో కూడా సరిగ్గా లేవు. If you are good with God, you will be good with others. నీవు దేవునితో సరైన బాంధవ్యంలో ఉంటే వేరే వారితో కూడా రీతికుంటావు. If you are right with God, you will be right with others. దేవునితో సంగతులు సరి చేసుకుంటే అందరితోనూ సరి చేసుకుంటావు. So believe in the Bible. వాక్యాన్ని నమ్ము, బైబిల్ని. Bible says that if you work hard, the Lord is here to bless you. బైబిల్లో ఉంది కదా, నువ్వు కష్టించి పని చేసావంటే దేవుడు నీకు సాయపడతాడు. Lord loveth those that work hard in all the domains which they are called for. ఎవరై తమ తమ వలయాల్లో తమ తమ ప్రత్యేకమైన తలాంతులు ఎవరైతే పిలువబడ్డారో వారు కష్టించి పని చేసినప్పుడు దేవుడు తప్పగా వారికి సాయం చేస్తాడు అనేటువంటిది మరి దేవుని వాక్యంలో ఉంది. For your studies also, job also, work hard. నీ యొక్క చదువుల విషయం కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, కష్టించి పని చేయి. Don't be slothful, sluggard. నువ్వేదో సోమరిలాగా సోమరు పోతులాగా ఉండకు. Don't try to give your best. Don't give your best. Try to sleep for about 24 hours non-stop. చూడండి, కొంతమంది దుప్పటి ముసుగేశారంటే లాగిదాకా లేవరు. అలాగ ఉండదు, 24 గంటలు నిద్రే. Once in a way it's fine, but not every day. వారానికి ఒకసారి అంటే మీ ఇష్టమే కాదు, కానీ అనుదినం కూడా నిద్రపోతులాగా ఉండొద్దు. Anything too much is too bad. ఏదైనా కానీ చాలా విపరీతం అయిపోతే అది చాలా చెడుగా ఉంటుంది. Even a food or a sleep or anything is too much is too bad. Looks ugly instead of giving a decent look. భోజనం అయినా కానీ ఎక్కువగా తిన్నావంటే ఇది వికారంలా కనపడుతుంది. కాబట్టి ఆకారం వికారం అయిపోతుంది. భోజనం కానీ లేదా నిద్ర కానీ ఏది కూడా అతి పనికిరాదు. There is a statement which says like this. ఓ మాట ఇలా చెప్పారు, sun shines
everywhere in the world, but the crop grows where the farmer works hard. కొన్ని విషయాలు ప్రపంచంలో ఎక్కడైనా కానీ అవి ఎదుగుతూనే ఉంటాయి, కానీ పంట అనేటువంటిది ఆ రైతు అక్కడ మరి ఆ వ్యవసాయం చేసినప్పుడే అది ఫలిస్తుంది. No sun. Yes, you. Yeah. ఆ సూర్యుడు ఉన్న చోటనే అది ఫలిస్తుంది. Sun shines everywhere in the world. సూర్యుడు ప్రపంచమంతా కూడా ప్రకాశిస్తాడు, ఎండ ఉంటుంది. But the crop grows where the farmer works hard. అయితే పంట ఎక్కడ పండుద్దంటే ఎక్కడైతే రైతు కష్టించి పని చేస్తాడో అక్కడే పండుద్ది. So God is everywhere. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. Success depends upon whether you really work hard or not. అయితే విజయం అనేటువంటిది నువ్వు యథార్థంగా కష్టించి పని చేస్తున్నావా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. So believe in the God's word. దేవుని యొక్క వాక్యం మీద నమ్మిక ఉంచు. God has inculcated some talent and treasure in you. దేవుడు ఏదో రకమైనటువంటి ఏదో ఒక తలాంతు నిధి నీలో ఉంచాడు. Somebody may steal something from you, ఎవడో నీ నుంచి కొంత దొంగిలించొచ్చేమో, but not your talent. అయితే నీ యొక్క తలాంతును దొంగిలించలేరు. Once somebody came to a honeybee and asked this simple question. ఒకసారి ఎవరో తేనెటీగ దగ్గరికి వచ్చి ఒక చిన్న ప్రశ్న వేశారు. Honeybee, don't you feel sad when you toil hard and try to keep the honey there in the honeycomb and somebody steals it out? కాబట్టి అన్నారు కదా, తేనెటీగ దగ్గరికి వచ్చి, అమ్మ తేనెటీగ నువ్వెంతో కష్టపడతావు, తేనంతా పోగు చేస్తావు, తేనె పొట్టులో పెడతావు, ఎవడో పట్టిపోతాడు దాన్ని. Don't you feel sad for that? నీకు దానికి ఏమి చింత దుఃఖం అనిపించడం లేదా? Do you know what the fitting reply this honeybee gave? ఈ యొక్క మరి తేనెటీగ ఇచ్చినటువంటి చక్కటి జవాబు ఏంటి తెలుసా? I don't feel sad because they can steal my honey, but they can't steal the art of making honey from me. ఆ తేనెటీగ ఏముందంటే, నేను సంపాదించిన తేనెను దొంగిలిస్తారేమో గాని తేనెను సంపాదించే నైపుణ్యతను మాత్రం దొంగిలించలేరు. Nobody can ever steal that. ఎవ్వరూ కూడా ఎప్పుడు ఆ నీ నైపుణ్యాన్ని దొంగిలించలేరు. That is bestowed upon the honey bee. అది ఆ తేనెను సేకరించేటువంటి ఆ నైపుణ్యత ఒక తేనెటీగకే ఇవ్వబడింది. There are so many insects in the world. ఈ లోకంలో ఎన్నో కీటకాలు ఉన్నాయి, but only honeybee can do the job. ఆ పని తేనెటీగ ఒక్కటే చేస్తుంది. You know that? Do you know that you are that honeybee? ఆ తేనెటీగ నువ్వే నీకు తెలుసా? You can do that marvelous work. ఆ పని నీ ఒక్కడవే అద్భుతంగా చేయగలవు. Somebody can steal it out from you. ఎవడో నువ్వు చేసిన దొంగలించొచ్చేమో. But nobody can never steal the art of making tea, making honey. అయితే ఆ తేనెను తయారు చేసేటువంటి నైపుణ్యత ఉంది, అది ఎవడో తీసుకోలేడే. Nobody can do that. ఎవడో చేయలేడు అది. So you can still rely on that. అయినా కానీ ఆ నైపుణ్యత మీద నువ్వు ఆధారపడవచ్చు. So the sacrifice of doing good for others is always good. కాబట్టి ఇతరులకు ఉపకారం చేయుట చాలా మంచిది. So we have started to glean certain vitamins in relation to our spiritual life. మన యొక్క ఆత్మీయ జీవితానికి సంబంధించి కొంచెం బలాన్ని ఇచ్చే సంగతులు, విటమిన్స్, వాటిని గురించి ధ్యానిస్తున్నాం. A means attend the fellowship regularly. ఇంగ్లీష్ వాళ్ళు చూసుకోండి. ఏ అంటే అటెండ్, అంటే సంఘానికి క్రమంగా హాజరుకండి. B means believe in the Bible. బి అంటే బిలీవ్, అంటే బైబిల్ యందు విశ్వాసం ఉంచండి. And C means care for others who are careless, means who have none to take care of. మూడోది ఏంటంటే సి అంటే ఇతరుల గురించి జాగ్రత్త వహించండి, వారి గురించి జాగ్రత్త వహించేదానికి ఎవరు లేరు. కేరింగ్ అదర్స్. Nowadays young people are so much selfish. నేటి దినాల్లో యవనస్తులు చూస్తే చాలా స్వార్థపరులుగా ఉంటారు. So many are praying and planning to take departure in the maybe evening today. బహుశా కొంతమంది సాయంకాలం వారి ఊర్లకు వెళ్ళిపోవాలని ఆలోచన కలిగి ఉన్నారు. You may board the bus or a train in the station and railway station. ఒకవేళ నువ్వు బస్సు ఎక్కొచ్చేమో లేదా రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కొచ్చేమో. As soon as you board into the train, నువ్వు రైలు ఎక్కగానే ఇదంతా నాదే సీటు, ఈ సీట్ అంతా దుప్పటే చేస్తాడు అక్కడ. బ్రదర్కి బాగా అలవాటు ఉంది అనుకుంటా. దుప్పటి పట్టుకెళ్ళ లేదు, వేసిన దుప్పట్లు చూసా. You may be couple of people there, you do not need such a huge place. కాబట్టి అంత పెద్ద ఎక్కువ స్థలం అక్కర్లేదు నిజంగా. You may be only 2 or 3 people. ఏదో ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చేమో. And maybe the same believers who have attended the youth camp came to the same compartment, unfortunately. ఒకవేళ దురదృష్టవశాత్తు యూత్ క్యాంప్కి వచ్చినోడే ఆ కంపార్ట్మెంట్కి వచ్చాడు, ఎందుకంటే బ్యాడ్జ్ తీయడు. అది అలాగే ఉంటుంది.
He will ask you, brother, could you please adjust? కాబట్టి అది చూసి నిన్ను చూసి అంటాడు, అన్న కొంచెం తమ్ముడు జరుగుతావా అంటాడు. And he may be too old and having some sickness and infirmities. అవతల వాడు కొంచెం పెద్దవాడు అయి ఉండొచ్చు, వృద్ధుడు అయి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా రోగాలతో ఉండొచ్చు, And some maybe sister may be too old. లేకపోతే ఏదో మరి పెద్ద ఆవిడ ముసలం అయి ఉండొచ్చు. And you may say that, no, it's mine. నువ్వు అంటావు, Anta made. ఇదంతా మాదే. What happened to you having heard for about 5 long days? 5 దినాలు విన్నావు కదా, ఏమైపోయింది ఇదంతా? Why didn't you just extend a hospitality? Auntie, Akka, why didn't you take this seat? I can stand. అక్క లేకపోతే ఆంటీ, మీరు పెద్దోళ్ళు కొంచెం కూర్చోండి, నేను కాసేపు నిలబడతానని చెప్పొచ్చు కదా. బ్రదర్, నేను చాలా దూరం పోవాలి, నిలబడాలంటే ఎట్లా అవుతుందండి, మీరు మస్తుగా చెప్తారు కానీ నిలబడి చూడండి అంటారు. ఇది మా గోదావరి భాష. But you do this and you will see the result in God's time. చూడండి, ఇటువంటి ఉపకారం కానీ లేకపోతే ఇటువంటి సంగతి ఇతరుల గురించి నువ్వు పట్టించుకుంటే దేవుడు తన యొక్క స్వంత సమయంలో నీకు ఇచ్చే బహుమానాన్ని చూస్తావు. If you cannot do help for the people who are just with you in a Christian family, how can we expect you doing caring others who are careless? చూడండి, క్రైస్తవ కుటుంబానికి చెందిన వారి గురించే నువ్వు ఈ మాత్రం జాగ్రత్త వహించకపోతే ఎవరి గురించో ఏదో వహిస్తావని ఇంకేం సంగతిక. So then what is use of coming to the youth camp and spending here for about 5 long days, because this is not put into the practice? చూడండి, మనం ఏదైతే నేర్చుకున్నామో దానిని మనం అలవర్చుకోకపోతే, అనుదిన జీవితంలో దాన్ని వాడకపోతే 5 దినాలు యూత్ క్యాంపుకు వచ్చి ఏం ఫలితం? I strongly believe God will open up the door from today evening for you, either in the bus or a railway station, to see you and test you what you are going to implement, which you have heard. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, ఈ 5 రోజుల్లో ఏదైతే నువ్వు విన్నావో దానిని నువ్వు అనుసరిస్తావా, అనుసరించవా అనే దాని పరీక్ష నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళగానే, బస్సులో ఎక్కగానే, రైల్లో ఎక్కగానే దేవుడు ఆ పరీక్ష పెడతాడు. And I also strongly believe that many of us would fail in the examination. ఖచ్చితంగా నేను నమ్మేది ఏంటంటే ఈ విషయంలో చాలా మంది ఫెయిల్ అయిపోతాం. Only brother like John Victor will come out with flying colors. కాబట్టి జయరాజ్ గారు లాంటోడే ఆయనే చక్కగా సీట్ ఇస్తాడు. However, I am not traveling in a train and a bus. సహోదరుడు రైల్లోను బస్సులోను వెళ్ళటం లేదంటున్నాడు, అయినా కానీ మీటింగ్ అయిపోయిన తర్వాత నీళ్లు నాకే ఇచ్చాడు ముందు. So best position is to stand. అంటే శ్రేష్టమైనటువంటి స్థితి ఏంటంటే వేరే వాళ్ళకి సాయం చేసి నిలబడినా పర్వాలేదు. And then what is the vitamin D? తర్వాత 4వది విటమిన్ డి ఏంటి? It's a dedication or devotion unto the Lord. ప్రభువుకి మన యొక్క ప్రతిష్టత. We need to always consecrate ourselves and make available ourselves unto the Lord for to cater his needs. ఎల్లవేళలా నువ్వు నేను కూడా ప్రభువు ప్రతిష్ఠించుకోవాలి, ఆయన యొక్క పనులు చేసేదానికి ముందుకు రావాలి. Vitamin E is vital, especially for the skin. ఈ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. Yeah. అది మన యొక్క చర్మానికి. In the spiritual realm, that is important for a outward look. Skin gives always, whether you are ugly or beautiful, depends upon the skin. చూడండి, నువ్వు మరి అందంగా కనపడుతున్నావా లేకపోతే అందంగా లేవా అనేటువంటిది చాలా సార్లు ఆ శరీర చర్మానికి ఉండేటువంటి రంగు ద్వారా నిర్ణయించబడుతుంది. So E stands for evangelism. కాబట్టి ఈ అనేటువంటిది సువార్తీకరణకి సాదృశ్యంగా ఉంది. So we must have to take all these vitamins daily on regular basis with required proportions. అనుదినము కూడా ఈ విటమిన్లు 5 కూడా సరైనటువంటి సమతూకములో మన యొక్క ఆత్మీయ ఎదుగుదల కోసమై, ఆరోగ్యం కోసమై తీసుకోవాలి. Then we will be strong enough to offer ourselves as a living sacrifice unto the Lord according to Romans chapter 12 verse 1 and 2. అప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల ప్రకారము సజీవ యాగముగా ప్రభువుకు సమర్పించుకునే దానికి యోగ్యులుగా మనం మారగలం. We strongly plead with you, don't be selfish in your life. ప్రియులారా, మీ జీవితాల్లో స్వార్థపరులుగా దయచేసి ఉండకండి. Don't try to inculcate the habit of being selfish at this very budding age. ఇప్పుడు మీరు రూపుదిద్దుకున్నటువంటి వయస్సులో ఉన్నారు,
ఇప్పుడే ఎదుగుతున్నారు, ఇప్పుడే స్వార్థం అనే దానితో నింపబడద్దు. Sacrifice is not for selfish people, but for selfless people. సమర్పణ అనేటువంటిది స్వార్థపరులు చేసేది కాదు, నిస్వార్థపరులు చేసే పని అది. Christ he has no selfishness. క్రీస్తు వారిలో ఎటువంటి స్వార్థం లేదు. That's the reason as to why he offered himself as a sacrifice for us on the cross. అందుచేతనే ఆయన కలువరి శిలువపై మన కొరకై ఆయన బలియాగముగా అర్పించుకున్నాడు. Today on the altar we are called to offer ourselves as a living sacrifice unto him. ఈ దినాన్ని ఆ బలిపీఠం మీద నిన్ను నన్ను కూడా ఈ రీతిగా సజీవమైన బలియాగముగా అర్పించుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు. The Lord loves such a offering and he takes it as a sweet smelling savor. అటువంటి బలియాగాన్ని దేవుడు ఎంతో సంతోషిస్తాడు. అది ఆయనకు పరిమళ సువాసననిచ్చేటువంటి ధూపంగా ఉంటుంది. So many times we ask God this but not willing to offer ourselves. అనేక పర్యాయాలు ప్రభుని ప్రభువా అది ఇది ఇది అది అని ఎన్నెన్నో అడుగుతూ ఉంటాం, కానీ మనల్ని మనం సమర్పించుకునే దానికి ఇష్టపడం. To conclude, could you allow me to share a story that happened really? చూడండి, ముగింపులో యథార్థంగా జరిగినటువంటి ఒక ఘటన మీతో పంచుకుంటా. There were some parents in a particular place. ఒక ఊరిలో తల్లిదండ్రులు ఉన్నారు, and they have a beautiful daughter. వారికి ఎంతో అందమైన కుమార్తె ఉండింది. She was doing her engineering. ఆమె ఇంజనీరింగ్ చేస్తూ వచ్చింది. She was very cute and very honest and sincere to the parents. ఆమె ఎంతో అందంగా ఉన్నటువంటి అమ్మాయి, తల్లిదండ్రుల పక్షంగా కూడా ఎంతో యథార్థపరురాలు. She was very obedient and submissive to the parents, especially father. తల్లిదండ్రులకి ప్రత్యేకంగా వారి నాయనికి ఆ అమ్మాయి ఎంతో విధేయురాలు, నమ్మకస్తురాలు. One fine morning she came all the way from the college. ఒక దినాన్ని ఉదయాన్నే మరి ఆ యొక్క కాలేజీ నుంచి ఇంటికి వచ్చింది. Immediately she asked her father, తండ్రిని అడిగింది, Daddy, నాయనా, my classmate or my friend has a Apple smartphone. Can I have one? నా క్లాస్మేట్ కి యాపిల్ స్మార్ట్ ఫోన్, ఐఫోన్ ఉంది, మరి నేను నాకు కూడా ఒకటి ఇస్తావా? Whatever she used to ask, father used to give without hesitation. ఇంతకాలం తండ్రి మరి కుమార్తె ఏమడిగినా గానీ అది ఇచ్చేసేవాడు, ఏ మాత్రం తటపటాయించకుండా. But father said, please give me some time, I will let you know. అయితే తండ్రి అన్నాడు కదా, కొన్ని రోజులాగమ్మా, కొంచెం తర్వాత ఆలోచిస్తానన్నాడు. Then after a couple of days again she came to father and asked him, 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆయన దగ్గర అడిగింది, Daddy, my friend has a Sunny, could you please give me a Sunny scooter? నా యొక్క స్నేహితురాలకి మరి ఒక సన్నీ స్కూటర్ ఉంది, మరి నాకు కూడా ఒకటి కొనిస్తావా అంది. Then daddy said, you asked earlier some Apple smartphone, again you are asking for a scooty. Could you give me some more time so that I think over and consider your request? అన్నాడు కదా, అమ్మ మొన్నే కదా నువ్వు యాపిల్ ఫోన్ అడిగావు, ఇప్పుడు మళ్ళీ సన్నీ స్కూటర్ అడుగుతున్నావు, 4 రోజులు ఆగు, నేను చూస్తాను అన్నాడు. And after some time she came and asked her father, మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత వచ్చి వాళ్ళ నాయన్ని అడిగింది, Daddy, my friend is having a Mac notebook computer. Could you give me that Mac note or a computer for me? కంప్యూటర్ది నా యొక్క స్నేహితురాలకి మరి ఈ రీతిగా మ్యాక్మోటర్ కంప్యూటర్ ఉంది, నాకు కూడా ఒక కంప్యూటర్ కొనిస్తావా? Then father told, please allow me some more time, I will come back to you. అప్పుడు నాన్న అన్నాడు కదా, అమ్మ 4 రోజులు ఆగు, తర్వాత చెప్తాను. But daddy, you were always like that. Your love had changed toward me so much. వెంటనే ఆమె అంది కదా, నాయన రోజు ఇలాగే అంటున్నావు, నా పక్షంగా నీ ప్రేమలో తేడా కనబడుతుంది. Earlier you used to love me so much. ఇంతకు ముందైతే నువ్వు చాలా ప్రేమించేవాడివి. Whatever I asked you gave me. నేను ఏది అడిగినా గానీ ఇచ్చావు. But now you are taking time out and not coming out with a positive response. ఇప్పుడైతే ఇస్తాననటం లేదు, 4 రోజులు ఆగు అంటున్నావు. I asked you a mobile phone, a smart one, you haven't gave me. నేను ఒక మొబైల్ ఫోన్ అడిగాను, స్మార్ట్ ఫోన్ అడిగాను, ఇవ్వలేదు. I asked you a scooty, haven't gave me. ఒక స్కూటీ అడిగాను, ఇవ్వలేదు. I asked something, you haven't gave me. ఆ కంప్యూటర్ అడిగాను, ఇవ్వలేదు. You need time for everything. అన్నిటికీ 4 రోజులు ఆగు, టైం ఇవ్వంటున్నావు. You are changing your mind. నీ మనసు మార్చుకుంటున్నావు. Perhaps you are not loving me anyway. బహుశా నువ్వు నన్ను ప్రేమించడం మానేసేవేమో. Perhaps you are not really interested in me, Dad. అయితే నిజంగా నేనంటే నీకు అంత ప్రేమ లేకుండా Then why పోతుంది. should I live in this world? నేను ఈ లోకంలో ఎందుకు I బ్రతకాలి? am just living in this world because my dad has been loving me so much. మా నాయన నన్ను ప్రేమిస్తున్నాడనే కదా
ఇంతకాలం నేను He బ్రతికున్నది. hasn't denied any one of my requests earlier. ఎన్నాళ్ళు కూడా ఏ మనవి కూడా ఆయన కాదనలేదు. But today the scenario is very grim. ఇప్పుడు చూస్తేనేమో పరిస్థితి ఏ ఆశాజనకంగా If లేదు. you are just like this, నువ్వు ఇలాగుంటే I will not go to college. నేను కాలేజీకి వెళ్ళను. She went into her room, గదిలోకి వెళ్ళింది, locked up from inside. లోపల నుంచి తాళం వేసుకుంది. Then father in the morning came and knocked at the door. తండ్రి ఉదయాన్నే వచ్చి తలుపు తట్టాడు. Daughter, honey, honey, honey. కుమార్తె, అమ్మా పాప ఎక్కడున్నావు? It has been habit for father to make her wake up in the morning and prepare her for the college. ఎందుచేతనంటే ఇన్ని రోజులు కూడా తెల్లారుగానే ఆ కుమార్తెను లేపి కాలేజీకి సిద్ధపరిచేవాడు. But she hasn't opened the door. అయితే ఆమె తలుపు తీయలేదు. He kept on knocking the door. ఆమె ఆ తండ్రి ఆ రీతిగా తలుపు తడుతూ వచ్చాడు. After some time she rashly came and opened the door. తర్వాత కొన్ని నిమిషాలు అయిన తర్వాత చాలా కోపంతో వచ్చి తలుపు తీసింది. Daddy, don't disturb me. నాయనా నన్ను డిస్టర్బ్ చేయకు. I have none in this home. ఈ ఇంటిలో నన్ను ప్రేమించేవాడు ఎవరు Then లేరు. she closed the door seriously. మరలా తీవ్రంగా కోపంతో తలుపేసేసి Went inside and slept. లోపలికి వెళ్ళి పడుకుంది. She was locked inside for about couple of days. She was locked inside her room లోపల for ఒక about 2 couple- రోజులు అలాగే తలుపేసి కూర్చుంది. And one fine morning she got up. ఒక ఉదయం లేచింది. And it was already known. It was already అప్పటికే afternoon. మధ్యాహ్నం అయిపోయింది. She was really shocked. Why my father hasn't woke me up in the morning by knocking the door? ఆ బిడ్డ ఈ ఉదయాన్నే మళ్ళీ మా నాన్న వచ్చి తలుపు ఎందుకు తట్టలేదు అని భ్రాంతిలో ఉండిపోయింది. He has been doing that, but today he hasn't done that. ఇన్ని రోజులు కూడా తలుపు తట్టినని లేపేవాడే ఈ రోజు ఎందుకు రాలేదు? Has he gone to job? ఉద్యోగానికి వెళ్ళిపోయాడా? Or has he forgotten me? లేకపోతే నన్ను మర్చిపోయాడా? Or what happened to him? ఏమైంది? She opened up a door తలుపు తెరిచింది. and came to father's door, her room. తండ్రి గది దగ్గరికి వచ్చింది. Her father was laying down on the bed. అక్కడ తండ్రి ఆ పడక మీద ఉన్నాడు. Daddy, daddy. నానా There was no motion. కదలటం లేదు. She peeped herself into her father's eyes. అక్కడ తండ్రి యొక్క కన్నుల్లో చూసింది. Daddy, daddy. నాయనా నాయనా. There was no response from him. తండ్రి నుంచి జవాబు లేదు. And as she started to touch him, ఈ రీతిగా తాకటం మొదలు పెట్టింది. and she could find a cover or a letter on his chest. తర్వాత ఒక తన యొక్క ఆ గుండె మీద ఒక కవర్ ఉంది, దాంట్లో ఒక ఉత్తరం ఉంది. She unfolded the cover ఆమె ఆ కవర్ విప్పింది, and started to read it out. చదువుతుంది. And the cover on the letter goes like this. ఆ ఉత్తరంలో ఈ రీతిగా రాసి My ఉంది. dear honey daughter, నా బిడ్డ, I loved you so much. నేను నిన్నెంతో ప్రేమించా. I gave whatever you wanted. నీకు ఏది కావాలంటే అది ఇచ్చా. But just for some reason or the other, I took some permission from you ఏదో for కారణాన్ని certain బట్టి things. ఏదో కారణాన్ని బట్టి కొన్ని వస్తువులు నువ్వు అడిగినప్పుడు అమ్మ 4 రోజులు ఆగు అన్నాను. I haven't replied much earlier for your mobile phone, నేను- for your scooty, for your computer. నువ్వు అడిగినటువంటి మొబైల్ ఫోన్ కానీ స్కూటీ కానీ కంప్యూటర్ గురించి కానీ వెంటనే నేను జవాబు ఇవ్వలేదు. But still I love you. అయినా కానీ నిన్ను ప్రేమిస్తున్నా. I came to your room. నీ గదికి వచ్చా. I knocked at your door. నీ యొక్క తలుపు తట్టా. But you said, don't trouble me. నువ్వు అన్నావు కదా, నన్ను ఏమాత్రం I కలవరపరచకన్నా. came to my room. నా గదికి వచ్చా. I was really weeping for నీ you. గురించి ఏడుస్తున్నాను. And I incurred the cardiac arrest. నాకు వెంటనే గుండె ఆగిపోయింది. And I don't know what will happen by the time you read this letter. నీ ఉత్తరము నువ్వు చదివేసరికి నేను ఏ పరిస్థితిలో ఉంటానో తెలియదు. And the reality is her father dead. నిజంగా చూస్తే తండ్రి చనిపోయాడు. Then she started to yell and weep. తర్వాత కేకలు వేసి ఏడుస్తుంది. Daddy, I don't want smartphone. నాన్న స్మార్ట్ ఫోన్ వద్దు. I don't want scooty. నాకు స్కూటీ వద్దు. I don't want anything. నాకు ఏ కంప్యూటర్ I want you. నువ్వు కావాలి. I shut my door నా saying తలుపు- that you were troubling me. నువ్వు నన్ను కలవరపరుస్తున్నావని తలుపు మూసేశా. But you have closed yourself for me now. ఇప్పుడైతే నా గురించి నీ హృదయమే మూయబడింది. How can I నేను live ఇంకెలా బ్రతుకుతా without your love? నీ ప్రేమ లేకుండా? How do you imagine that I can live in this world without your love? నీ ప్రేమ లేకుండా ఈ లోకంలో బ్రతుకుతానని అనుకుంటావా? Daddy, can't you get up once, నాయనా please? ఒక్కసారి లే. Can't you talk once, ఒక్క మాట please? మాట్లాడు. Can't you kiss me once, ఒక్కసారి please? నన్ను ముద్దెట్టుకో. Can't you give your hand once, ఒక్కసారి please? చేయగలుపు. Can't you respond me for once, please? నాయనా ఒక్కసారి ఓకొట్టు. But he is not there. ఆయన అక్కడ లేడు. This is a small, tiny story that tells about the love of God in relation to us. చూడండి, దేవుని యొక్క ప్రేమను గురించి నీకు నాకు తెలియజేసేటువంటి చిన్న
సంఘటన, యథార్థ సంఘటన ఇది. In the beginning, He gave us whatever we wanted. ఆరంభంలో నీకు ఏది కావాలంటే అది ఇచ్చాడు. But as the time elapsed, అయితే దినాలు గడిచే కొద్దీ we started to ask this. నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఇది ఇవ్వు, అది ఇవ్వు అని అడగటం మొదలు పెట్టాం. And He said, please allow me some more time to come back to you. ఆయన అంటున్నాడు కదా, 4 రోజులు ఆగు కుమారుడా, కుమార్తె అంటున్నాడు. And we said, God, you have nothing to do with me. I am shutting out my doors. అయితే నువ్వు నేనేమంటున్నావు, దేవా నీతో నాకు ఏం పని లేదు, నా తలుపేసేసుకుంటున్నా. You don't trouble me. నన్ను I am not కలవరపరచకు. going to college anyway. నేను ఇంక కాలేజీకి I am not going to prayer house. నేను ప్రార్థన I am not చేయను. going to read the Bible. నేను I am బైబిల్ not చదవను. going to sing. నేను I am పాడను. not going to worship. నేను I am ఆరాధించను. not going to join in the evangelical meetings. నేను సువార్త ప్రకటించను. I have no relation with you anyway. దేవా నీతో నాకు సంబంధం లేదు You are అంటున్నావు. outside and I am inside. నువ్వు బయట ఉన్నావు, నేను లోపల ఉన్నాను అంటున్నావు. By the time you discovered, నువ్వు ఆ తలుపు తెరిచేసరికి He is on the cross. ఆయన ఆ శిలువ మీదకి వెళ్ళిపోయాడు. That is the love of God for you and I. నీ పక్షంగా నా పక్షంగా యేసుక్రీస్తు వారు చూపిన ప్రేమది.